ముఫాసా ఇంత కొబ్బరి ముక్క. మనకు కావాల్సింది ముక్కలు చెక్కలు కాదు సింబా, కేసు కావాలి, పెద్ద కేసు కావాలి. హ, ఎలాగో మనం బ్లాక్ కోట్ మీద ఉన్నాం కాబట్టి హైకోర్టు దగ్గరికి వెళ్ళి నిలబడదాం. మనల్ని చూసి లాయర్ అనుకుంటారు. కేసు అంటే కోర్టులో వాదించేది కాదు సింబా, మనలాగా ఏజెంట్లు సాధించేది. కేసు ఎలా ఉండాలంటే దెబ్బకి మనం ఫేమస్ అయిపోవాలి. ముఫాసా ఇంత ఐడియా. చెప్పు. ఎవడైనా డబ్బును కిడ్నాప్ చేద్దాం. కిడ్నాప్ చేస్తే కేసు అవుద్ది, దాన్నే ఛేదిస్తే బలా సింబా బలా. ఇంతకు ఎవరిని కిడ్నాప్ చేద్దాం? దేవుడా, మాకు 1000 కోట్లు ఆస్తుంది. అయినా ఏం లాభం? మా డాడీని ఐఫోన్ కొనిమంటే ఆండ్రాయిడ్ ఇచ్చి ఆడుకోమన్నాడు. మా డాడీ తిక్క కుదరాలంటే నన్ను ఎవరొకరు కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేయాలి, అప్పుడు తిక్క కుదురుతుంది. సింబా బేట దొరికింది. అవును ముఫాసా, అంత అమ్మోరి దయ. వెంటనే వెళ్ళి మొత్తం మంది ఖర్చీఫ్ తీసుకురా, ముక్కుకు పెట్టి మోసుకుపోదాం. సారీ ముఫాసా, అది నేను చేయలేను. ఎందుకంటే మన దగ్గర ఉన్న బడ్జెట్లో 30 రూపాయలు మాత్రమే మిగిలాయి. ఇప్పుడు మనకు మొత్తం మంది కావాలంటే 150 రూపాయలు కావాలి. హిట్. ఇప్పుడు ఎలా మరి? ముఫాసా, నాదొక ఐడియా. చెప్పు సింబా. మొత్తం మందు లేదు కానీ బత్తెక్కించేది ఉంది. చెప్పు సింబా. మన ఒంటి మీద ఉన్న కోట్ వాష్ చేసి నెలైంది. దీని వాసన చూపిస్తే ఖచ్చితంగా పడిపోద్ది. టడన్ 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 టడన్. ఎక్స్క్యూజ్ మీ. ఏం కావాలి? ఒకసారి మా కోటు కలర్ ముక్కుతో చూసి చెప్తారా? ఓకే. అన్నా, పాప లేచింది. రేయ్, ఎవర్రా మీరు? నన్ను ఎక్కడ తీసుకొచ్చారు? కేసు వాదించేవాడు లాయర్, అదే కేసు ఛేదించేవాడు ఏజెంట్. విఆర్ ఏజెంట్స్. ఏజెంట్స్ ఏజెంట్స్ ఏజెంట్స్. మీరు ఎవరైతే నాకేంటి? అసలు నన్ను ఎక్కడ తీసుకొచ్చారు చెప్పండి. మేము నిన్ను కిడ్నాప్ చేశాం. కిడ్నాప్ కిడ్నాప్. కిడ్నాప్ చేశారా? థ్యాంక్ యూ. ఏందన్నా ఈ తింగరి పిల్ల? కిడ్నాప్ చేశామంటే ఏదో వంటలకు తీసుకొచ్చినట్టు ఎగ్జైట్ అవుతుంది. ఒరే తింగరోళ్ళారా, మీరు కిడ్నాప్ చేశారని నాకు తెలిసి సంతోషంగా ఉన్నారా? అవును, ఇంతకీ మా డాడీ కాల్ చేశారా? పైసలు అడిగారా? మీ డాడీ నంబర్ లేదు. ధూని, ఏం కిడ్నాపర్స్ రా మీరు? క్లయింట్ నంబర్ లేకుండా ఎట్లా కిడ్నాప్ చేస్తారు? నేను నంబర్ చెప్తా, కాల్ చేయండి. ఏందన్నా ఈ పిల్ల ఇంత కోఆపరేట్ చేస్తుంది? మనకు కావాల్సింది అదే సింబా. ఎస్. సింబా, ముఫాసా, అవేం పేర్లురా? అవి మా కోడ్ నేమ్స్. సర్లే, మీ పేరుతో నాకెందుకు గానీ నంబర్ చెప్తా, కాల్ చేయి. 945623. ఆగు, అవును, ఎంత అడుగుదాం అనుకుంటున్నావు? అన్నా అన్నా, రూమ్ రెంట్ 3 నెలలు 30,000, ఆ కిరాణం కొట్టోడి దగ్గర ఒక 5,000, ఆ పాన్ డబ్బోని దగ్గర 3,000, పక్కింటి చింటుకాడి దగ్గర 500, మొత్తం 1,00,000 అడిగి. 1 lakh. హలో. ఏయ్ కాల్ కట్ చేయను. 1 lakh. ఏ ఎక్కువైందా? 1 lakh కోసం నన్ను కిడ్నాప్ చేసింది? మా కుక్కని కిడ్నాప్ చేస్తే నేనే ఇస్తా కదరా 1 lakh. మరెంత అడగాలి? 15 lakhs. 15 lakhs. 15 lakhs. 15 lakhs. 10 lakhs మీకు, 5 lakhs నాకు. మళ్ళీ నీకేంటి? కిడ్నాప్ అయింది నేనే కదా, నా 5 lakhs నాకు కావాలి. ఇవ్వకపోతే నన్ను రిలీజ్ చేశాక మీ ఇద్దరు పేర్లు చెప్పేస్తా, సింపుల్. ఇదెక్కడ దొరికింది సంతన్నా? అడగకుండానే ఇదే కోఆపరేట్ చేస్తుంది. ఏదైతే మనకేంటి సింబా. హలో పాపా వీళ్ళని కిడ్నాప్ చేశారు పాపా. హలో. మేము మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం, మాకు 15 లక్షలు కావాలి, లేదంటే మీ అమ్మాయి మీకు కాకుండా పోతుంది. కేసు వాదించేవాడు లాయర్, అదే కేసు ఛేదించేవాడు ఏజెంట్. విఆర్ ఏజెంట్స్. సరే, 50గా పంపుతాను, దాన్ని మీ దగ్గర ఉంచుకోండి. ఉంటా. హలో. అన్నా ఇస్తా అన్నాడా? ఇస్తా బోలా మా డాడీ. 50K ఇస్తాడంట్రా, కానీ మనతోనే ఉంచుకోవాలంట. మేరే ప్యారే పాపా. మీరేం టెన్షన్ తీసుకోకండి, మా పప్ప ముందు అలానే అంటాడు,
ఇంకో 2 days ఉంచుకుంటే ఆయనే కాల్ చేసి ఇస్తాడు. నాది గ్యారంటీ. 2 days అన్నా ఒకసారి బయటికి రా. త్వరగా రా అన్నా. ఏమైందిరా? అన్నా 2 days అమ్మాయిని ఇక్కడే ఉంచుకుంటా అంటున్నావు. ఫుడ్కి బెడ్కి ఎలా? బడ్జెట్ లేదుగా. 2 days కదా, ఎంత అవుద్ది? మన ముగ్గురికి కలిపి ఓ 5K అవుద్ది. నా బ్యాంకులో 8 లక్షలు ఉన్నాయిగా, అవి తీసి వాడేద్దాం. అన్నా నువ్వు బిజినెస్ కోసం పెట్టుకున్న పైసలు అన్నా. సర్లేరా, ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. సరేనా? సర్లే. ఏదిరా అమ్మాయి? ఏమో ఎక్కడికి పోయిందో ఇది. అటు వెళ్ళి వెతుకుదాం దా. అన్నా అన్నా ముసలోని అడుగుదాం దా. తాత ఇటు నుంచో అమ్మాయి వెళ్ళిందా? అటువా. మన గురించి పోలీసులకి చెప్పేసిందంటావా? అరే సింబా, నా జిందగీ పిచ్చక్ దీని అమ్మాయి ఇది ఇక్కడే ఉంది కదన్నా. పిచ్చక్. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు మీ ఇద్దరు? మీకోసం ఇల్లంతా ఎత్తుకాను తెలుసా? ఏంటమ్మా మా కోసం ఇల్లంతా వెతికావా? హే అయినా నీకు ఎట్లా ఎవరిప్పారు? ఆ పెద్ద కట్లు టైట్కి కట్టిరు అనుకుంటారు, ఇట్లా ఇప్పేస్తే వచ్చేసినాయి. అందుకే గట్టిగా కట్టమని చెప్పాను. తాళ్ళలో నన్నేం చేయమంటావు? మీరు కొట్టుకోవడం ఆపండి, నాకు ఫస్ట్ ఆకలి అవుతుంది. వెళ్ళి ఫుడ్ తీసుకురండి నాకు. రేయ్, నైట్ మిగిలిపోయిన అన్నంలో పెరుగు కలిపి ఇచ్చే. ఓకే. వాట్? పెరుగన్నమా? అది నైట్ పెట్టిందా? నాకొద్దు. నాకు ఉడిపి నుంచి మసాలా దోశ కావాలి. ఏంటమ్మా ఉడిపి నుంచి మసాలా దోశ, 5 star హోటల్ నుంచి సాంబార్ ఇడ్లీ ఏమొద్దు? అమ్మ తల్లి పెట్టింది తిని తొంగో. నై, నాకు మసాలా దోశ కావాలి. లేకుంటే లేకపోతే వెళ్ళిపోతావా? వెళ్ళిపో. మీ నాన్న ఎలాగో మాకు 50K ఆఫర్ చేశాడు, అది మాకు ఓకే. వెళ్ళిపోతా. డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ ఇద్దరు పేర్లు చెప్తా, అప్పుడు వాళ్ళు చూసుకుంటారు మీ ఇద్దరు సంగతి. సింబా, మసాలా దోశ కదరా, వెళ్ళి తీసుకురా. మరి డబ్బులు? కార్డు గీకరా. ఛే దీనమ్మ జీవితం ఆఖరికి డెలివరీ బాయ్ అయిపోయిందా బతుకు. ఇదిగో ఉడిపి నుంచి మసాలా దోశ. ఎలా ఉంది? సింబా, రేయా కొంచెం అనీజీగా ఉంది, హాట్ వాటర్ పెట్టవా? స్నానం చేసుకోవాలి. హాట్ వాటరా? అన్నా ఇదేమనుకుంటున్నా నా గురించి? ముఫాసా, బాబు ముఫాసా. ఏంటి? ఇంట్లో టైంపాస్ అవడం లేదమ్మా, అలాగే ఇంట్లో టీవీ కూడా లేదు. ఒక టీవీ పట్టుకురావా? టీవీయా? దేనికి? ఇంకా దేనికి? టీవీ చూడడానికి, సాంగ్స్ వినడానికి. అవన్నీ కావాలంటే సింబాగాడు చేస్తాడు. పాటలు పాడతాడు, డ్యాన్స్ కూడా చేస్తాడు. హే నేను చేయను పో. నువ్వు చేసినా నేను చూడనులే కానీ, నువ్వు టీవీ తెస్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? సరే అయితే పో. ఊరుకుంటుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నా. చెప్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇది కూడా సపోర్ట్ చేయట్లేదు దీనిలాగా. రే సింబా, ఏంటి? గోల్కొండలో గులాబ్ జామున్ బాగుంటాయి అంట కదా, ఇందాక రీల్లో చూసా. నువ్వేం చేస్తావు అంటే వెళ్ళి ఓ 4 ప్లేట్లు పట్టుకొచ్చి. చాలా ఏంటిది? కిడ్నాప్ అనుకుంటున్నావా? వెకేషన్కి వచ్చా అనుకుంటున్నావా? ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తున్నావు. నువ్వు వచ్చి 2 రోజులు అవుతుంది, మీ నాన్న ఇంకా కాల్ చేయలేదు. నీ వల్ల ఎంత బొక్క తెలుసా? 3 లక్షలు బొక్క. ఇదిగో బిల్లు. అర్జెంటుగా మీ నాన్న కాల్ చేయి, డబ్బులు పంపించమని చెప్పు, లేదంటే నేను పార్సల్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. ఏ కూల్ కూల్ కూల్, ఎందుకు ఇంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు? ఫ్రస్ట్రేట్ అవుతున్నామా?
3 లక్షలు 3 లక్షలైంది నీ వల్ల. మీ నాన్నకి ఫోన్ చేస్తాను ఇప్పుడు, డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. హలో, నేను కిడ్నాపర్ని. అయితే మా కూతురు నీ దగ్గర పెట్టుకోమన్నా కదా, మళ్ళీ ఎందుకు చేసావు? అది కాదు అంకుల్, మీ అమ్మాయిని మేపలేకపోతున్నాం, కొంచెం ఆ 15 లక్షలు ఇచ్చేయండి ప్లీజ్. ఇవ్వను అన్నా కదా. నీకు ఏమైనా మెంటలా? అలా అడితే ఎవరైనా ఇస్తారా? ఇక్కడ ఇవ్వు. హలో నాన్నగారు, వీళ్ళు ఇక్కడ నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు నాన్నగారు. కనీసం తాగడానికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వడం లేదు. ఏంటన్నా ఇది? యాన్యువల్ సినిమా రష్మిక కన్నా ఎక్కువ యాక్టింగ్ చేస్తుంది. మీరు డబ్బులు ఇవ్వకపోతే వీళ్ళు రేపో మాపో నన్ను మూసి నదిలో కూడా ముంచేసేలా ఉన్నారు. ప్లీజ్ నాన్నగారు, నన్ను కాపాడండి. మీకు నేను ఏకైక కూతుర్ని కదా. అదేంటి వాళ్ళని నువ్వు ఇబ్బంది పెడుతున్నావు అన్నారు? అలా కాదు నాన్నగారు, ఇలా ముఖాలు చూస్తేనే మూర్చొచ్చేలా ఉంది. ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉంటే వాళ్ళు కత్తులతో, సుత్తులతో, చూపులతో చంపేసేలా ఉన్నారు నాన్నగారు. తొందరగా 15 lakhs ఏవో పంపించేయండి నాన్నగారు. సరే సరే పంపుతాలే. ఓకే, ఇది ఇలా అడగాలి. థు, పంపుతా అన్నాడా? ఇంత యాక్టింగ్ చేశాక పంపించకుండా ఉంటాడా? నువ్వు ఉన్నావు పొద్దున్నే ఇంటికి వచ్చి అమ్మో ముద్దుంటి అమ్మని అడుక్కున్నట్టుంది. సర్లే, మనకు కావాల్సిన పైసలే కదా, అవే వస్తున్నాయి కదా, హ్యాపీ. ఇంతకీ ఎంత టైంలో వేస్తా అన్నాడు? ఇంకో 5 minutes నీకే ఆన్లైన్ చేస్తా అన్నాడు. అన్న వచ్చినేమో చూడనా? ఇప్పుడే కదా వేస్తా అన్నాడు, వేస్తాడులే. ఏదైతే ఉందిలే, మనకు డబ్బులు కావాలి. మన రిచ్. డబ్బులు రాగానే మన అండర్వేర్ కొనాలి. ఎస్. వచ్చాయా మనీ? ఒకసారి చెక్ చేయి. అన్న వచ్చామో చూడనా? ఫోన్ వచ్చేసాయరా? యా అన్న, మన రిచ్ అయిపోయామన్నా. అవునరా, చెప్పానా మా పాప నా కోసం ఏదేం చేస్తాడని. సో మనం చేసిన అగ్రిమెంట్ ప్రకారం నా 5 lakhs నాకు కొట్టేయండి. ఇప్పుడే కదా వచ్చాయి, కొడుతున్నాను. ఎంజాయ్ పండుగ. అన్న ఫస్ట్ ఆ చింటుగాడు 500 ఇచ్చేయాలన్న. ఇజ్జత్ చేస్తుంది సాలేగాడు. ఇక్కడే ఉన్నావేంటి? డబ్బులు కొట్టాను కదా, బయలుదేరు. థ్యాంక్ యూ. అన్న మన బాధలను తీరిపోయినట్టే అన్న. అన్న ఎన్ని దినాలు అవుతుందన్న అన్ని పైసలు చూసి. అన్న మనం సిట్టింగ్ చేద్దామన్నా, మస్తు రోజులు అవుతుంది. అవునరా, మస్తు ఖుషీగా ఉంది. అన్న ఒకసారి యాప్ ఓపెన్ చేసి గా పైసలు చూపారు, అదే మస్తు రోజులు అవుతుంది. $111. అదేరా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ నాన్న 10 వేసాడు, నా 5, మొత్తం 15 ఉండాలి కదా. 111 ఉంది. అన్నా నువ్వైతే నన్ను మోసం చేస్తలేవు కదా. అరే నేను ఎందుకు మోసం చేస్తానురా, నిజంగా లేవురా. అన్నా ఒకసారి ఆ మెసేజ్ చూడన్నా, వాళ్ళ నాన్న పంపింది. స్క్రీన్ షాటా? అన్నా మనల్ని పాగలగల్లం చేసిందన్నా అది. అమ్మ తోడురా, కిలాడిపోర్రా సింబా అది. అన్నా ఏం డ్రామా చేసిందన్న, పైసలే ఒకటి దాన్ని వదలకూడదు. మన పైసలే కొట్టేసిందన్న అది. అర్జెంటుగా దానికి కాల్ చేయన్నా. హలో. వచ్చే దొంగ మొహం దానా, మా డబ్బులే కొట్టేస్తావా? ఓ నీకు తెలిసిపోయిందా? మేము ఎలా కనిపిస్తున్నావు నీ కంటికి? ఎరిపప్పులు అనుకుంటున్నావా? ఓ కాదా, మీరు 10 లక్షలు గాలం వేశారు, నేను అందులో సగం సున్నం వేశాను అంతే. సింపుల్. అయినా మేం స్కామ్ చేసామని నీకెలా తెలుసు? ఒక లుక్ బ్యాక్ వేసుకుని టెంపుల్కి. ముఫాసా ఎంత ఐడియా చెప్పు. ఎవరైనా డబ్బును కిడ్నాప్ చేద్దాం. బలా సింబా బలా. దేవుడా, మాకు 1000 కోట్లు ఆస్తుంది, నన్ను ఎవరొకరు కిడ్నాప్ చేసి పైసలు డిమాండ్ చేయాలి. సింబా బేట దొరికింది. అవును ముఫాసా, అంత అమ్మోర్దయ. పద ప్లాన్ అమలు చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ. ఓసిని అదా విషయం. అయినా మీ వల్ల నాకు iPhone 15 వచ్చింది, అండ్ బ్యాంకుకి బడ్జెట్ కూడా వచ్చింది. అండ్ మీరు దీన్ని ఇష్యూ చేయడం చూడకండి, ఎందుకంటే మీకే రిస్క్. నన్ను కిడ్నాప్ చేసింది మీరే కదా. ఓకేనా? బాయ్. పాగల కాలం చేసిందిరా సింబా. ఈ డిటెక్టివ్ జాబ్ చేసి చేసి నా సగం జీవితం అయిపోయింది. ఈ కేసులేమో సార్ట్అవుట్ కావు, నాకు సరిగ్గా శాలరీ పడదు. ఛ
సార్ ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు? ఏంటో కొనుక్కుందాం. హలో సార్, చెప్పండి. అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రాపర్టీసా? సార్ దీని గురించి ఎందుకు సార్ అంత టెన్షన్ పడతారు? నా దగ్గర ఒక బెస్ట్ ప్లాన్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అంటే కొనడం కాదు కదా, ఫ్యూచర్ వాల్యూ ఉండాలి, మంచి లోకాలిటీలో కూడా ఉండాలి కదా సార్. మీకు క్లాసీ, ప్రీమియం అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉన్న ప్రాపర్టీ కావాలి అంతే కదా సార్. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ ఉంది కదా, టెన్షన్ ఎందుకు సార్? బెస్ట్ కన్స్ట్రక్షన్, లొకేషన్, అమ్యూనిటీస్, టాప్ నాచ్, అందరిలా కాకుండా యూనిక్ లైఫ్ స్టైల్ ఉంటుంది. మొన్ననే నా ఫ్రెండ్ ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేశాడు. సార్ తప్పకుండా సార్, నెక్స్ట్ వీకెండ్లో వెళ్దాం. ఓకే సార్, బాయ్ సార్. మీరు కూడా ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్ని కన్సిడర్ చేయండి. స్మార్ట్ పీపుల్ మేక్ స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సరే వెళ్ళి సైట్ విజిట్ చేయండి, మీకే తెలుస్తుంది